అందరికీ నమస్కారం. మాట మార్చిన పవన్ కళ్యాణ్ ఆధారాలతో దొరికిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ 2 నాలుకల ధోరణి మరోసారి బయటపడింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అబద్ధాలు దుష్ప్రచారంతో హడావడి చేసిన పవన్ కళ్యాణ్ స్వరం నేడు మారిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనపై శరవేగంగా స్పందించింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంది. అయితే టీడీపీ ప్యాకేజీని దండిగా అందుకున్న పవన్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్ వెలగబెడుతున్నారు. అచ్యుతాపురం సెజ్లోని జరిగిన ప్రమాదంలో 18 మంది చనిపోతే ప్రభుత్వంలో ఉన్న ఆయన ప్రాణాల కంటే డబ్బులే ప్రధానం అన్నట్లుగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల ప్రాణాల కంటే పరిశ్రమలే ముఖ్యమనే విధంగా మాట్లాడటం పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. సేఫ్టీ ఆడిట్ జరగాలని మొదటి నుంచి అడుగుతున్నా, సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నా, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదని అడుగు ముందుకు వేయలేకపోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ లేట్ తిప్పేశారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గడపలు ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.